హే మీరా, ఏంటి దేవుడితో అంతసేపు మాట్లాడుతున్నావు? నా కోరిక నెరవేర్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. కోరిక? ఏం కోరుకున్నావు? నువ్వు వీసాకి అప్లై చేసిన వెంటనే 48 రోజులు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. నిన్న నువ్వు సడన్ గా ఫోన్ చేసి వీసా వచ్చిందని చెప్పావా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలంటే నాకు ఫారిన్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? అవును, మనం రోజుకు ఒక్కసారైనా డైరెక్ట్ గా కలుసుకుంటాం, కనీసం 10 సార్లైనా ఫోన్లో మాట్లాడుకుంటాం. చా, నేనింకా ఏదో ఊహించుకున్నా. మనం వాట్సాప్ లో చాట్ చేసుకోవచ్చు, వెబ్కామ్ లో చూసుకోవచ్చు. దీనికి ఇంతలా ఫీల్ అవ్వాలా? నిన్ను వదిలేసి దూరంగా ఉండాలంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా త్యాగం చేయకపోతే ఏదీ సాధించలేం. సచిన్ చూడు, 14 సంవత్సరాల వయసులో ఇండియన్ టీంకి ఆడటానికి వచ్చాడు. అప్పుడు ఆ చిన్న వయసులో తను ఎన్ని సంతోషాలను వదులుకుంటాడో చెప్పు. మరిప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టీంలో తను కొట్టే 6లకు ప్రపంచం మొత్తం తనని చూస్తుంది. తెలుసు కదా? అంటే నేను టెండూల్కర్ రేంజ్కి ఎదుగుతానంటావు? ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఫారిన్ వెళ్ళి 2 సంవత్సరాలు పనిచేసావంటే ఫారిన్లో పనిచేసావని మంచి పేరు. ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలో మంచి శాలరీతో ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు. ఫ్యూచర్లో రిలాక్స్గా సంతోషంగా జాలీగా ఉండొచ్చు. సార్, మావ వస్తున్నాడు, పద పద వెళ్దాం. పాకిస్తాన్ మీద యుద్ధం నిజమేనా? ఏమయ్యా ఎప్పుడు పనికిమాలిన క్వశ్చన్లు అడుగుతావు? సార్, నా తెలియక అడుగుతున్నాను సార్. మన దేశంలో టెర్రరిస్టులు ఎక్కువైపోతున్నారు, దాని పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అమ్మే బారువాడు బానే ఉన్నాడు, కొని తాగేవాడు బానే ఉన్నాడు, మనకెందుకయ్యా ఈ గొడవలన్నీ? సార్, ఏంటి సార్ మీరు దాంతో పోలుస్తారు? ప్రతి సిటిజన్స్కి యుద్ధం చేసే బాధ్యత ఉందంటారా లేదంటారా? అది సరేనయ్యా, నువ్వు మన హెడ్ కానిస్టేబుల్ మూర్తి తాగి కొట్టుకున్నారట, దాని సంగతి ఏంటి? అదేమీ లేదు సార్, మా పార్టీ ఒకరిని డీల్ చేయమని అక్కడ పంపించాను. వాడు నాకు తెలియకుండా 20,000 నొక్కేశాడు సార్. డీల్ సెట్ చేసిన దాంట్లో 10,000 నాకు ఇవ్వాలి కదా సార్. ఇవ్వక వాడు నా మీద తిరగబడితే ఒళ్ళు మండి ముఖం మీద ఇచ్చాను సార్. నీ మొహానికి ప్రభుత్వ ఉద్యోగం కావాల్సి వచ్చింది. నువ్వు పద్ధతిలో మాట్లాడుతావు. ఆల్రెడీ నువ్వు 2 ఇళ్ళు కట్టావు కదా, అది నువ్వు కష్టపడిన సొమ్మ ఏంటి? అదే సార్, నాకు డౌట్. ఇంత చిన్న పోస్ట్లో ఉండి నేనే 2 ఇళ్ళు కట్టుకుంటే నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు మీరు ఎన్ని ఇల్లులు కట్టుకుంటారా అని. ఓ 10 ఇల్లు ఉంటాయండి. ఓరి పాపిస్తోడా, నీ నోటిని సిమెంట్ వేసి పూర్తి చేయాలరా? ఏ సార్, లెక్కెడుకుంటున్నారా? నేను సింహం లాంటోండి, నీలాగా కక్కుర్తి బుద్ధి నాకు లేదు. గౌరవంగా బతుకుతాను. గౌరవం నాకు తెలవని గౌరవా? మీరు పెళ్లి చేసుకోపోయి మేనగోళ్ళు ఎవరితో తిరుగుతుంది? ఎక్కడయా? అక్కడ మనం వచ్చే దారిలో. ఆపు, బండి ఆపు. ఆపవయ్యా, అక్కడెందుకు చెప్పలేదు? మీరు నా పెద్ద ఆఫీసర్ కదా, భయపడి చెప్పలేదండి. నాకెందుకులే అనుకున్నానండి. మీరు గౌరవం అనగానే సుర్రుమని కోపం వచ్చి చెప్పేశానండి. తిప్పు తిప్పు తిప్పు, బండి తిప్పు, పోనీవయా. సార్ వద్దు సార్, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో గొడవ పడితే మీకు బాగోదు సార్. అమ్మాయి గురించి అందరికీ తెలుస్తుంది సార్. నోరు మూసుకుని పోనీవా, పోనీ. ఎక్కడక్క నీ కూతురు? ఏ గుడికెళ్ళిందిరా? అది గుడికి పోలేదు, ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్తున్నావా? అయ్యో, అనవసరంగా చెప్పానే. అదెవరితోనో తిరుగుతుంటే చెప్పడానికి నోరేమైంది? అమ్మా కూతుళ్ళు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? అది తప్పు చేస్తున్నా, నువ్వు అడిగే దానిలో అర్థం ఉన్నా. నన్ను కాదు, ఊర్లో నలుగురిని పిలిచి న్యాయం అడుగు. నాకా హక్కుంది. నీకు పెళ్లి చేశాను, అది పుట్టాక దానికి చెవులు కుట్టించాను, పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేశాను. ఇవన్నీ చేసిన నాకు దాని మీద హక్కు లేదా? నేను పెంచిన చెట్టు పండు తినడానికి చెట్టు పర్మిషన్ అక్కర్లేదు. అది చెట్టు అయితే పర్వాలేదు, మనసుకు సంబంధించింది. నీ వయసు ఎక్కడ, దాని వయసు ఎక్కడ? కాపురం చేసి 2 పిల్లల్ని కంటానికి వయసుతో సంబంధం లేదు. అదిగో వచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తున్నావే? ఎవరితో తిరుగుతున్నావు? చెప్పు, ఎక్కడ తిరిగి వచ్చావు? పిల్లని బతకనివ్వరా? నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఊరందరికీ తెలిసేలాగా నీకు పెళ్లి చేశాం.
కాపురానికి వచ్చిన పిల్లని కట్నం కోసం వేధించి దాన్ని తరివేశావు. నువ్వు చేసిన పనికి 2 ఊర్ల మధ్యన గొడవై కొట్టుకొని చేస్తున్నావు తెలుసా నీకు? బంగారం లాంటి పిల్లరా అదే, దాన్ని బతుకు నాశనం చేయక. ఆ పిల్లకి నువ్వు అంటే ఇష్టం లేదు, ఏం చేయమంటావు? నీ పెళ్ళానికి కూడా నీతో ఉండడం ఇష్టం లేదు, కాపురం చేయట్లే? ఏమే నేనంటే ఇష్టం లేదని వీడికి చెప్పవా ఏంటి? లోపలికి ఇక్కడి నుంచి వెధవేషాలు లేకుండా ఉండు. వచ్చే వారమే మన పెళ్లి. మన ఇద్దరమే చేసుకోవడమా లేదా అందరి ముందు చేసుకోవడమా అది నువ్వే నిర్ణయించుకో. నన్ను ఏమార్చాలని తల్లి కూతుళ్ళు ప్లాన్ చేశారో బయట తాళం వేసి కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను, జాగ్రత్త. పంచాయతీలో పెట్టి 4గురిని పిలిచి వీడి సంగతి తేల్చేద్దాం. పిలవండి, పిలవండి. ఊరొదిలి పారిపోయిన 2 ప్రేమికులను వెతికి పట్టుకుని పంచాయతీలో పెట్టి కులం పేరుతో చంపి చెట్టుకు వేలాడదీసి ఊరంతా ఆత్మహత్యని నమ్మించారే, ఆ కేసును నేనే డీల్ చేస్తున్నాను. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి బొక్కలో తోసేస్తా. నా విషయంలో తల దూర్చావో తల తీసేస్తా. నాకేం చేయాలో తెలియట్లేదు బాబు. నువ్వు ఫారెన్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా తమ్ముడు ఊరుకోడు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని అప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళు. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. కొన్ని విషయాల్ని మనం డిసైడ్ చేయలేం, పరిస్థితుల్లో డిసైడ్ చేస్తాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరు చూడకముందే మీరు బయలుదేరండి. వెళ్ళమ్మా. నువ్వు కూడా మాతో రా అమ్మా. కూతుర్ని పారిపోమన్న తల్లిని నేనే అయి ఉంటాను. నీతో పాటు నేను కూడా వస్తే ఊర్లో ఏమనుకుంటారు? వద్దమ్మా, నువ్వు జాగ్రత్త. బాబు, నిన్ను నమ్మి నా కూతుర్ని కప్పచెప్పాను, జాగ్రత్త. అమ్మా నా పైన కోపం లేదు కదా? లేదమ్మా, నేను సంతోషంగానే పంపిస్తున్నాను. కానీ కన్న కూతురు పెళ్లి కల్లారా చూసుకోలేని పాపిస్తుందని. నలుగురు చూసేలోపు త్వరగా వెళ్ళండమ్మా. హాయిగా నన్ను ఉండమ్మా. ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు. పద వెళ్దాం. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళు, వెళ్ళమ్మా.
రా రుద్రా, నువ్వు వస్తావనుకున్నా. వచ్చావా? పాపం రా, తను నీకోసమే ఎదురు చూస్తుంది. తనని నీ దగ్గరే ఉంచుకోరా. నువ్వు లేకుండా తను ఎంత కష్టపడుతుందో తెలుసా? చిన్న పిల్లలాగా నీకోసం ఎదురు చూస్తుందిరా. నువ్వు వస్తావని పిచ్చిదానిలా ఏడుస్తుందిరా. పాపంరా మీరా, మీ ఇద్దరు ఎలాగన్నా కలుసుకోవాలరా. నాకు అది చాలరా. నేనేమైపోయినా పర్లేదు. నేను ప్రశాంతంగా ఎలాగలా బతికేస్తాను. హలో ఒక్క నిమిషం. మీరనుకున్న రుద్ర నేను కాదు. నా పేరు సురేంద్ర. వైజాగ్ గీతంస్లో చదువుకుంటున్నాను. మీ ఊరు వంతెన దగ్గర వరుస హత్యలు జరుగుతున్నాయని తెలిసి అది షూట్ చేద్దానే వచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఈ బ్రిడ్జ్ గురించి, శివగణేష్ చావు గురించి మీకు తెలుసన్నారు. అది తెలుసుకుందామని నేను వచ్చాను. కొంచెం చెప్తారా ప్లీజ్? ఏమండి, మీకు ఏం తెలుసు అదే చెప్పండి ప్లీజ్. రే రుద్ర, మతి చెడిపోయిందా నీకు? ఏంటేంటో మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా ఏంటి? నోటికొచ్చింది అవుతున్నావు. మీరెవరో తెలియదా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నయ్యం, నువ్వెవరని అనలేదు. ఈ మాట మీరా వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? రే, ఏమైందిరా? రే, యుఎస్ వీసా వచ్చిందని అమెరికా వెళ్తానని చెప్పావు కదరా. ఇంతలో ఏమైందిరా? బ్యాగ్తో ఎలా వచ్చావు? సరే, లోపల రండి. రండి, పద. కూర్చోండిరా, కూర్చోండి. కూర్చో. తను మీరా. ఏం జరిగిందిరా? చిన్న గొడవరా. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం. పారిపోయి వచ్చారా?
మీరా ఆత్మ నటరాజు వైఫ్ శరీరంలో దూరి శివగణేష్ని వాడి ఫ్రెండ్స్ని అదే బ్రిడ్జ్ దగ్గరే కాల్చి చంపేసింది. మీరు చెప్పడం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. వీటికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పటి వరకు నువ్వు రుద్ర అనుకుని జరిగిందంతా చెప్పాను, కానీ నువ్వు రుద్ర కాదు, నువ్వు రుద్ర కాదు. నేను చెప్పేది నమ్మకుండా నిల్చున్నావు. నువ్వు రుద్ర కాదు. నేననుకున్న నా రుద్ర నువ్వు కాదు. నాకు తెలుసు. నేను వెళ్తున్నా. నువ్వు రుద్ర కాదు. నేను మీరాకి చెప్తా. హలో, నువ్వు రుద్ర కాదు. ఒక నిమిషం ఆగండి. వెళ్తున్నా. హలో, నువ్వు రుద్ర కాదు. మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు రుద్ర కాదు. హలో బాస్. నువ్వు రుద్ర కాదు. నువ్వు రుద్ర కాదు. ఈ ప్రాజెక్ట్ క్లైమాక్స్ ఏంట్రా? దెయ్యం ఉందా లేదా? రేయ్, దీని గురించి వరల్డ్ వైడ్గా రీసెర్చ్ జరుగుతుందిరా. దీని గురించి మనం ఏం చెప్పగలం చెప్పు? ఒక ఫినిషింగ్ ఉండాలిగా. నువ్వేం చెప్తావు? ఎవరి నమ్మకాలు వాళ్ళవిరా. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. నేనైతే నమ్ముతున్నా, తర్వాత నీ ఇష్టం. నెల రోజుల నుంచి తిరిగి తిరిగి నా మొహం చూడరా ఎలా అయిపోయిందో. నా గ్లామర్ అంతా పోయిందిరా. రే, చూడ్డానికి నువ్వే ఒక దెయ్యంలా ఉంటావురా. రే, ఇక్కడెందుకు ఆపావురా? రే, ముందు చూడరా. ముందే ఉంది. ఏం లేదు. ఏం లేదా? మీరా ముందురా అక్కడ. మీరానా? ఎక్కడరా? నీ కంటికి కనిపించట్లేదా? ఇక్కడే ఉంది కదరా. ఏంట్రా, దెయ్యాల మీద రీసెర్చ్ చేసి చేసి నాతో కామెడీ చేస్తున్నావా? రేయ్, నేను సీరియస్గా చెప్తున్నా, అక్కడే ఉందిరా మీరా. నిజం చెప్తున్నావా కామెడీ చేస్తున్నావా? బ్రిడ్జ్ మీద కారా కామెడీలు ఏంట్రా? రేయ్ రేయ్, పాపం రా, ఏడుస్తుందిరా. రేయ్, బండి తీరా. రేయ్ సురేంద్ర, రేయ్ బండి తీరా. అక్కడెవరు లేరురా. రేయ్ రేయ్ సురేంద్ర, నా మాట వినరా. రేయ్ రేయ్, నిన్నేరా. రేయ్, ముందెవరు లేరురా. నన్ను టెన్షన్ పెట్టకరా. రేయ్, బండి తీరా. వీడితో కష్టమే. రేయ్ దిగరా. రేయ్ రేయ్, మీరారా. కూర్చోరా. మూసుకొని కూర్చోరా. నేను నీ కోసం ఖచ్చితంగా వస్తాను మీరా.